మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. కాగా నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. అయితే నిన్న ఉదయమే వరదలు వచ్చిన ప్రాంతాన్ని సతీష్ రెడ్డి బృందం దాటి వెళ్లింది. వారు వెళ్లిన కొద్ది గంటల్లోనే భారీగా వరదలొచ్చాయి. హైదరాబాద్ నుంచి నేపాల్కు ఈ నెల 18న 31 మంది యాత్రికులు వెళ్లారు. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే రేపు కొడారి మార్గం నుంచి ఖాట్మండుకు చేరుకుని అక్కడి నుంచి భారత్కు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వీరి రాకపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. కాగా నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సతీష్ రెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము చైనాలో టిబెట్ ప్రాంతాల్లో ఉన్నాం, నేపాల్లో లేము. ఒకటి. రెండు, మేము వరదల్లో ఎక్కడా చిక్కుకోలేదు. వరదల్లో వచ్చిన ప్రాంతానికి వచ్చిన సమయానికి మేము కైలాస పర్వతం యొక్క ప్రదక్షిణ చేస్తున్నాం. మాకు అక్కడికి 700 కిలోమీటర్ల దూరం. కాబట్టి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి మేము ఉన్నటువంటి ప్రాంతానికి ఇక్కడికి ఏ రకమైనటువంటి ఈ ప్రాంతంలో మేము ఉన్న ప్రాంతంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మేమంతా క్షేమంగా ఉన్నాం. మేము పరిక్రమ పూర్తి చేసుకుని ఈ రోజు తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం. ఇబ్బంది అంతా నేపాల్ చైనా బోర్డర్ లో ఉన్నటువంటి ప్లేస్ లో మాత్రమే. ఆ వరద వచ్చిన ప్రాంతంలో ఆ రీజియన్ లో ఆ ప్రాంతంలో మాత్రమే ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇదమ్మా పరిస్థితి. సరే, అయితే అదే మీరు ఎక్కడ వరదలో చిక్కుకోలేదు, సేఫ్ గానే ఉన్నా అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకున్న ఇబ్బంది ఏంటి అక్కడ నుంచి రావడానికి? ఏ రకమైన ఇబ్బంది లేదమ్మా. ఒకటే, వేరే రూట్ మార్చుకుని రావాలి. ఆ ప్రయత్నంలో ఉన్నాము. తిరిగి ప్రయాణం మొదలుపెట్టి మార్గ మధ్యంలోనే ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అనుకున్న ప్రకారం 30వ తారీఖు హైదరాబాద్ కు వచ్చేస్తామని అనుకుంటున్నాం. ఢిల్లీకి వచ్చి 30వ తారీఖు హైదరాబాద్ కు వద్దామని అనుకుంటున్నాను అమ్మా. ఓకే, సో ఇప్పుడు మీరు చేసుకున్న ఏర్పాట్లు అంటే వేరే రూట్ నుంచి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటారా? ఏమి ఇబ్బంది లేదమ్మా. మోస్ట్లీ అయిపోతాయి. మోస్ట్లీ అయిపోతాయి. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వాలు కూడా ఆలోచించి వేరే మార్గం నుంచి పంపించాలని చూస్తారు కదా. మా పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఈవేళ సాయంత్రం కల్లా పర్మిషన్స్ రావాలి. వస్తే రేపు మళ్ళా తిరిగి మా ప్రయాణం మొదలు పెడతాం. ఎంతమంది ఉన్నారు సతీష్ రెడ్డి గారు మీతో పాటుగా? అంటే పరిక్రమకి వెళ్ళొచ్చిన వాళ్ళలో 31 మంది ఉన్నారమ్మా. ఓకే, సో మీరంతా సేఫ్ గా ఉన్నారు? అందరం సేఫ్ గా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్ సతీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మా.